టీడీపీ జనసేన కాపురం నిలబడుతుందా? పవన్ కూటమి నుంచి బయటకొచ్చి విపక్షంలో కూర్చుంటాడా? వచ్చే ఎన్నికల్లో భారీగా సీట్లు కొల్లగొట్టి సీఎం అవుతాడా? ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ మూల తలెత్తుతున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానాల సంగతెలా ఉన్నా కూటమి చీలిపోతే ఆ ప్రభావం వైసీపీపై తప్పకుండా పడుతుంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్ మళ్లీ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. జనసేన విపక్షంలో వెళ్తే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అసెంబ్లీలో పచ్చ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో విపక్ష నేతగా పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. మాజీ సీఎం జగన్ ఓ చిన్న పార్టీ నేతగానే మిగిలిపోతారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల గెలిచి 100% స్ట్రైకింగ్ రేట్ నమోదు చేసింది. 2 లోక్సభ స్థానాల్లో తలపడి 2 గెలుచుకుంది. టీడీపీ బీజేపీలతో పొత్తు జనసేన ఘన విజయానికి బాటలు వేసింది. ఒంటరిగా పోటీ చేస్తుంటే ఇన్ని సీట్లు వచ్చేవి కావని అభిప్రాయం వినిపించింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం వల్ల జనం గాజు గ్లాసును కూడా ఆదరించి ఉండేవాళ్ళనే వాదన కూడా ఉంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను కూటమి పార్టీలు చాకచక్యంతో ఓట్లుగా మలుచుకున్నాయి. ఫలితాల తర్వాత కూడా కూటమి హనీమూన్ బాగానే కొనసాగుతుంది. చంద్రబాబు పవర్ స్టార్ కు ప్రాధాన్యమిస్తూ డిప్యూటీ సీఎంను చేశారు. ఈ విజయం పవన్ వల్లే సాధ్యమైందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేన దోస్తీకి డోకా లేకపోయినా రానున్న కాలంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా మరింత ప్రోగ్రెస్ కోరుకుంటున్న జనసేన వచ్చే 5 ఏళ్లు ఇలాగే ఉంటుందని, పైకి ఎదగడానికి ప్రయత్నించదని చెప్పలేం. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలు అమలు కాకపోవటం, ప్రభుత్వ అవినీతి అక్రమాలు వంటి ఎన్నో అంశాలు కూటమిని చీల్చేసే అవకాశం ఉంటుంది. పవన్ వంటి రాష్ట్ర పార్టీ నేతల అల్టిమేట్ టార్గెట్ ముఖ్యమంత్రి పోస్టే. అవసరమైతే సీఎం పోస్ట్ తీసుకోవడానికి నేను సిద్ధం అని పవన్ గత ఏడాది అన్నారు. అయితే ఇప్పుడు 21 సీట్లతో సీఎం పోస్టును కోరుకోవటం అత్యాశ అవుతుంది. అందుకే బలం పెంచుకొని వచ్చే ఎన్నికల్లోనైనా కల నెరవేర్చుకోవటానికి ప్రయత్నించుకోమానరు. పవన్ ప్రస్తుతం ఏపీలో జనసేనను బలోపేతం చేయడానికి పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నచ్చని నేతలు, వాటిలో పనిచేసి బయటకొచ్చిన లీడర్లు జనసేనలో చేరుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో కొత్తగా వస్తున్న వాళ్లకు జనసేన ఆశాకిరణంగా మారింది. టీడీపీ, వైసీపీల్లో నాయకత్వ స్థాయికి ఎదగాలంటే ఏళ్ల తరబడి కష్టపడాల్సి ఉంది. జనసేన లాంటి పార్టీలో నాయకత్వ స్థాయిలో ఆధిపత్య పోరుండదు. నాదెండ్ల మనోహర్లా జనసేనానికి విశ్వాసంగా ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. డబ్బు కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పవన్ బ్రాండే తమకు పెట్టుబడి అని, ఆయన భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారని జనసేన వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. జనసేన బలం పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇతర పార్టీల హవా తగ్గుతుంది. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీపై ఇప్పటికిప్పుడు ప్రభావం పడకపోయినా వైసీపీకి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీ ఒక్కటే విపక్షం. పవన్ తన రాజకీయ లక్ష్యాల కోసం ప్రభుత్వం నుంచి తప్పుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కుతుంది. కనీసం 10% సభ్యులు అంటే 18 మంది సభ్యులున్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. వైసీపీకి 11 మంది మాత్రమే ఉండడంతో ఆ హోదా దక్కలేదు. 21 సీట్లున్న పవన్ కూటమి నుంచి తప్పుకుంటే జనసేనాని మెయిన్ అపోజిషన్ అవుతుంది. టీడీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంలో జగన్ కంటే పవనే హై లెవెల్లో ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, సమస్యలపై చర్చించటం, వెల్లోకి దూసుకెళ్లటం, నిరసనగా వాకౌట్ చేయటం, ధర్నాలు, ఘోరవులు వంటి అన్ని వ్యవహారాల్లో జనసేనానే ఎక్కువగా ఫోకస్ అవుతుంది. రెండో విపక్షంగా వైసీపీ వాదనలు రెండో స్థాయిలోనే ఉంటాయి. అసెంబ్లీలో పనితీరు, పార్టీ బలబలాలకు గీటురాయి కాకపోయినా ప్రధాన ప్రతిపక్ష నేతగా పవన్ తెర మీదకొస్తే జగన్ కరిజ్మా తగ్గుతుంది. వైసీపీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నా దాని మాటకు సభలో విలువ ఉండకపోవడంతో బయటే కోట్లాడాల్సి ఉంటుంది. పవన్ విపక్షంలోకొస్తే ఎన్నికల టైంలో అతన్ని విమర్శించినట్లే విమర్శించాల్సిందని ఉంటుంది. విపక్షాల మధ్య గొడవలతో ప్రభుత్వం లాభపడే ఛాన్స్ ఉంటుంది. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ అధికారంలోకి వస్తాం అని జగన్ తన పార్టీ కేడర్కు భరోసా ఇస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో జనసేన కళ్ళు తెరుచుకొని తన వంతు ప్రయత్నాలు చేస్తే జగన్కు ఇబ్బందే. 5 ఏళ్ల కాలం అధికార పార్టీలకే కాదు, విపక్షాలకు కూడా విలువైంది. విపక్ష హోదానే దక్కించుకోని వైసీపీ భవిష్యత్తులో జనసేనతో గట్టిగా తలపడక తప్పదు.